అమెరికా బలగాలు సిరియాపై విరుచుకుపడుతున్నాయి. ఎయిర్ ఫోర్స్ దాడుల్లో 37 మందిని హతమార్చినట్లు ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్. అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ హుర్రాస్ అల్ దీన్ టార్గెట్గా అమెరికా దాడులకు దిగింది. సిరియాలో ఐసిస్ మళ్లీ పడగవెప్పకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంటోంది. లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులకు సంబంధించి చర్చ జరుగుతున్న సంగతి ఇంకా మర్చిపోకముందే హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా కూడా మృతి చెందిన సందర్భాన్ని ఇంకా మర్చిపోకముందే పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడుతున్నాయి. 37 మంది ఉగ్రవాదులని వైమానిక దాడులు హతమార్చామని అమెరికా ప్రకటించింది. అయితే వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అల్ ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నారని పేర్కొంటోంది యుఎస్. అలాగే మృతుల్లో 2 కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది అమెరికా. అల్ ఖైదా అనుబంధ హుర్రాస్ అల్ దీన్ గ్రూప్కు చెందిన ఓ సీనియర్ టెర్రరిస్ట్తో పాటు మరో 8 మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య మధ్య సిరియా ప్రాంతాలపై 2 వేర్వేరు దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. అమెరికాకు సంబంధించి యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పుకొచ్చింది. ఆ సీనియర్ ఉగ్రవాది స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అలాగే అంతకుముందు సిరియాలో ఐసిస్ శిక్షణ స్థావరంపై కూడా వైమానిక దాడులు నిర్వహించామంటూ అందులో 28 మంది ముష్కరులను మట్టుబెట్టామని చెప్పుకొచ్చింది అమెరికా. తాజాగా సిరియాలో జరిగిన దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా చెప్పుకొచ్చింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవారిని, మిత్ర దేశాలు భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిని సహించబోమంటూ కూడా చెప్పుకొస్తోంది అమెరికా. గతంలో స్థానికంగా పెద్ద ఎత్తున తమ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఐసిస్ గ్రూప్. మళ్ళీ దాడులకు పాల్పడకుండా ఉండేందుకు సిరియాలో అమెరికా ప్రస్తుతం 900 మంది భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించింది అమెరికా. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఓ పక్క లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా, మరోవైపు గాజాకు సంబంధించి హమాస్, యెమెన్కి సంబంధించి హౌతీ రెబల్స్, ఇక ఇరాన్కి సంబంధించి ఇండైరెక్ట్గా యుద్ధంలో ఉంది అనుకున్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించి ఒక పక్క దాడులు చేస్తోంది ఈ 3 ప్రాంతాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇక్కడ సిరియా మీద దాడికి దిగింది అమెరికా. ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగిందా అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జోరందుకుంది. సీన్లోకి అమెరికా ఎంటర్ అవ్వడం అది ఇలాంటి తరుణంలో ఎందుకని ఉంటుందంటూ కూడా ఇప్పుడు విశ్వవ్యాప్తంగా చర్చ జోరందుకుంటోంది. అంటే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా వెళ్ళబోతోందా? కానీ కథ వేరు కదా అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. ఒకవేళ అమెరికా కనుక సీన్లోకి దిగి ఇజ్రాయెల్కి కూడా తోడుగా వెళితే పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాట వినిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించి శాంతి మంత్రం జపిస్తున్న సందర్భాన్ని కూడా చూసాం. హమాస్తో చర్చల నేపథ్యంలో కీలకంగా వ్యవహరించింది ఆంటనీ బ్లింకన్. ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు, మాట్లాడారు, శాంతి చర్చలు జరిపారు. హమాస్కి సంబంధించిన నేతలతో మాట్లాడారు, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన కీలక నేతలతో మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా శాంతి చర్చలు అనేవి ఆ కొలిక్కి రాలేదు. అవి ఎలా పక్కన పడిపోయాయని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిరియా మీద అమెరికా దాడికి దిగడం, సిరియాకు సంబంధించి ఎటువంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయి, ఇప్పుడు సిరియాకి ఎవరు దన్నుగా నిలుస్తారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకవేళ ఇక్కడ సిరియాకు దన్నుగా కనుక వెళితే ఆయా దేశాలకు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు అమెరికా నేరుగా ఆ దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా, ఆ దేశాల మీద కూడా రంగంలోకి దిగుతుందా? ఒకవేళ ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇటు సిరియాలో కూడా పేజర్ అటాక్స్ జరిగాయంటూ డిస్కషన్స్ జోరందుకుంటున్న తరుణంలో ఏం జరగబోతోంది? సిరియాలో పేజర్ అటాక్స్కి సంబంధించి కూడా చర్చలు జోరందుకుంటున్నాయి. సిరియాలో కూడా దాడులు జరిగాయన్నది ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి. అమెరికా ఇప్పుడు నేరుగా కాకుండా ఇరాన్ పాత్ర ఇప్పుడు అమెరికా పోషిస్తోందా? ఇజ్రాయెల్, హమాస్, లెబనాన్, హౌతీ రెబల్స్కి జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఒక్కసారి ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏమైంటుంది, ఎక్కడా కూడా ఆర్టీవీ వీటిని కన్ఫర్మ్ చేయట్లేదు. ఒక్కసారి డాట్స్ని మీ ముందు వచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తోంది. ఒక్కసారి మీరు కూడా ఊహించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పేజర్ అటాక్స్
మీరు కూడా వినే ఉంటారు. ఈ పేజర్ అటాక్స్కి సంబంధించి సిరియాలో కూడా జరిగాయి అని కొన్ని వార్తా కథనాలు కావచ్చు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు సిరియా మీద అమెరికా దాడికి దిగింది. అంటే ఇటువంటి సినారియోలో అయితే ఇక్కడ ఆల్ ఖైదాకు సంబంధించి అంటూ కూడా ఆ డిస్కషన్స్ చూడందుకుంటున్నాయి. ఉగ్రవాదులని హతమార్చామంటూ కూడా చెప్పుకొస్తోంది అమెరికా. అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 900 మంది భద్రతా సిబ్బందిని సిరియాలకు సంబంధించి అక్కడ మోహరించింది, అంటే ఆ భూభాగాలకు సంబంధించి. సో అటువంటి తరుణంలో ఇప్పుడు అమెరికా అడుగులు సిరియా మీదకు ఎందుకు వెళ్ళాయి? మరీ ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న నేపథ్యంలో ఓ పక్క పచ్చగడ్డేస్తే భగ్గుమన్నట్టు, అవును పచ్చగడ్డేస్తే పచ్చగడ్డి కూడా పూర్తిగా వేయకుండానే మాటలతోనే భగ్గుమంటున్నారు రెండు కూడా. ఇన్ఫ్యాక్ట్ రెండు కాదు కానీ 3 దేశాలు, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యెమెన్కి సంబంధించి కూడా పూర్తిగా లేకపోయినట్టుగా హౌతీ రెబెల్స్కి సంబంధించి ఇక్కడ పూర్తిగా లెబనాన్ కూడా అనడానికి లేదు, అక్కడ హెజ్బుల్లా అంటూ కూడా చెబుతున్న సందర్భం. సో అక్కడ బీరుట్కి సంబంధించి అటువైపు వెళ్ళిపోండి, ఉత్తర లెబనాన్కి సంబంధించి అటువైపు వెళ్ళిపోండి అంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇటువంటి సినారియోలో సిరియా మీద అమెరికా దాడిని ఎలా చూడాలి? ఎందుకు అమెరికా ఈ టైంలో ఉగ్రవాదుల మీద దాడి అంటూ కూడా ఎందుకు ఇప్పుడే దాడి చేయాల్సి వచ్చింది? అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ ఏముంది అనే చర్చ జోడందుకుంటుంది. కానీ ఇక్కడ అమెరికా మాత్రం ఒకటే చెబుతోంది, ఆల్ ఖైదా అనుబంధ హుర్రాస్ అల్ దీన్ గ్రూప్కు చెందిన ఓ సీనియర్ ఉగ్రవాదితో పాటు మరో 8 మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య మధ్య సిరియా ప్రాంతాలపై 2 వేరువేరు దాడులు చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇది యుఎస్ సెంట్రల్ కమాండ్ చెబుతోంది. ఆ సీనియర్ ఉగ్రవాది స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే దానికి ముందు సిరియాలో ఐసిస్ శిక్షణా స్థావరంపై కూడా వైమానిక దాడులు నిర్వహించాము, అందులో 28 మంది ముష్కరులను మట్టుబెట్టామంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఇక్కడ ఏమంటోందంటే కనుక సిరియాలో తాజాగా జరిగిన దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యాలు దెబ్బతిన్నాయి అంటూ కూడా అమెరికా చెప్పుకొస్తోంది. అంటే ఒకటే అంటోంది ఇక్కడ అగ్రరాజ్యం తమ ప్రయోజనాలకు ఎవ్వరు విఘాతం కల్పించిన మిత్రదేశాలు భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిని, బహుశా మిత్రదేశాలంటే ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి బహుశా ప్రస్తావిస్తోందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎక్కడ దీని కన్ఫర్మేషన్ అనట్లే, కానీ ఇక్కడ ఆ డౌట్ మాత్రం కొడుతుంది. భాగస్వాములకు సంబంధించి అంటోంది. అంటే ఇజ్రాయెల్ విషయాన్ని చెప్పకనే చెబుతోందా? అటు ఇరాన్ మద్దతు అంటూ కూడా అటువంటి వ్యాఖ్యలు కావచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్కి మేము తోడుగా ఉన్నామనే సంకేతాలని అమెరికా పంపించే ప్రయత్నం చేస్తుందా? వాటిని బలంగా పంపించే ప్రయత్నం చేస్తుందా? అందుకు సిరియానే ఎంచుకుందా? చాలా డౌట్స్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు లెబనాన్ ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కమ్ముకుందని, వాతావరణం కమ్ముకోవడం, యుద్ధం జరుగుతోంది ఇంటర్నెట్గా. అక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా పెళ్ళుమంటున్నాయి, గొల్లుమంటున్నాయి. ఎందుకు అంటున్నాయి? ఒక్కసారి ఇక్కడ వాతావరణం చూడండి. రష్యా యుక్రెయిన్కి సంబంధించి అది ఇంకా పక్కకే రాలేదు, కొలిక్కే రాలేదు. అక్కడ కూడా బాంబులు పేలుతున్నాయి, క్షిపణులు రాకెట్లతో దాడులు జరిగిన పరిస్థితి. ఇక్కడ కూడా కొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు, రష్యాలో కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు. అది ఇంకా ఆ కథ కంచికి చేరకముందే, ఆ కథ ఇంకా కొలిక్కి రాకముందే శాంతి చర్చలు అంటూ ఈ మధ్య కాస్త వాతావరణం కామ్ డౌన్ అనేది కనిపిస్తోంది. కానీ అది ఇప్పుడు నివురుగప్పుడు నింపే ప్రస్తుతానికి కూడా. సో అది శాంతి చర్చలు కొలిక్కి వస్తే కనుక ఒక కథ దాదాపుగా కంచికి చేరడం కాదు కానీ ఒక పక్కకు వచ్చినట్టు, అది నివురుగప్పుడు నింపే పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక ఇటుకొచ్చి ఇటువైపు వద్దాం. ఇక్కడ చూస్తే లెబనాన్ దగ్గర హెజ్బుల్లా, గాజా దగ్గర హమాస్, యెమెన్ దగ్గర హౌతీ, ఈ మూడిటికి మధ్యలో ఇజ్రాయెల్. ఇటువంటి సినారియోలో ఇప్పుడు సిరియాకి సంబంధించి ఇంతవరకు సీన్లో సిరియా అంత పెద్దగా కనిపించలేదు, కానీ సిరియా మీదకి అమెరికా దాడికి దిగింది. బహుశా ఎందుకు దాడికి దిగిందా అనే క్వశ్చన్స్ ఇప్పుడు రైస్ అవుతున్నాయి. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. హెజ్బుల్లాకి మద్దతుగా ఇరాన్ కావచ్చు, మరికొన్ని దేశాలు మాట్లాడుతున్నాయని వినిపిస్తున్న తరుణంలో మరికొన్ని దేశాలు కూడా మద్దతుగా వెళ్ళబోతున్నాయనే స్టేట్మెంట్స్ ఇక్కడ అంటే కాస్త ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో
ఇప్పుడు సిరియా మీద అమెరికా దాడిని ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు? ఇంటర్నెట్గా మిత్ర దేశాలు, భాగస్వామ్యుల దేశాలకు సంబంధించిన దాడి జరిగితే కనుక మేము ఉన్నామంటూ కూడా అమెరికా మీద సిగ్నల్స్ పంపించబోతోందా? ఎందుకంటే రిమెంబర్, ఇక్కడ ఒక మాట నేను మళ్ళీ ప్రస్తావించాలనుకుంటున్నా. ఇజ్రాయెల్కి సంబంధించి హెజ్బుల్లా దాడి, ఈ ఇజ్రాయెల్కి హెజ్బుల్లా అంటే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లాకి మధ్య దాడులు జరుగుతున్న తరుణంలో ఇటు అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాయి, కానీ ఎక్కడ ఇజ్రాయెల్ తగ్గడం లేదు. ఇక ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వాలని అనుకుంటోందా? నేరుగా యుద్ధాన్ని ఇంకొంచెం సపోర్టివ్గా అమెరికా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటోందా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. ఎందుకంటే రిలేషన్స్కి సంబంధించి ఒక దేశం ఇంకో దేశానికి సంబంధించి ఆ రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్ ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాయి మిత్ర దేశాలకు సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏమైనా ఆశ్రయం కోరిందా? బహుశా ఈ చర్చ, ఎందుకంటే అమెరికాకి ఇజ్రాయెల్కి సంబంధించి దౌత్యపరంగా కాస్త సాన్నిహిత్యం ఉంది కాబట్టి, ఆ మద్దతు ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇరాన్ కనుక నేరుగా రంగంలోకి దిగితే అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుందనే చర్చ జోరందుకుంటుంది, కానీ ఇరాన్ దిగుతుందా? ఇక్కడ మళ్ళీ ఒక మరో ప్రశ్న, అమెరికా ఎలా ఎంటర్ అవుతుంది? ఇవన్నీ కూడా డాట్స్ ఎక్కడైనా సరే క్లారిటీ వస్తే కనుక అప్పుడు వీడికి చిక్కుముడి వీడే అవకాశం ఉంది. లేకపోతే ఇది ప్రపంచ యుద్ధానికి నేరుగా ఆ స్థాయిలో దాడి దిగకపోయినా, ఎందుకంటే టెక్నాలజికల్ ఎరాగా మాట్లాడుకుంటున్నాం, ఇదంతా టెక్నాలజీ ఎరా, ఏవైనా జరగచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటూ ఉంటారు. ఈ టెక్నాలజికల్ ఎరాలో ఏదైనా జరగచ్చు, ఏమో పేజర్ పేలావచ్చు అన్నట్టు మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమో, ఎందుకంటే ఎవరు అనుకోలేదు కదా పేజర్ పేలుతుందంటూ కూడా. సో ఇప్పుడు బహుశా అదే మాట్లాడుకోలేము, ఏమో పేజర్ పేలావచ్చు అన్నట్టుగా సిచ్యువేషన్ మొన్న హెజ్బుల్లాకి సంబంధించి చూసాం, ఇన్ఫాక్ట్ లెబనాన్కి సంబంధించి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.